వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇప్పుడు మెడికల్ కాలేజు పిడుగురాళ్లలో సాకారం అవటం మా కష్టం, మా పోరాటం. కష్టం ఏంటంటే పల్నాడు ప్రాంతంలో కనీసం సరైన డిగ్రీ కాలేజ్ లేదు, కనీసం 50 పడకల హాస్పిటల్ లేదు 2019 వరకు. పట్టుపట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగి నేను మరి ఆంధ్ర రాష్ట్ర మొదటి వైఎస్ఆర్సీపీ బడ్జెట్లో 66 కోట్లు శాంక్షన్ చేయించడం, తద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరొక 200 కోట్లు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఒక 200 కోట్లు, సుమారు 500 కోట్లతో 50 ఎకరాల్లో వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ 500-600 పడకలు, మరి 100-150 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు చదువుకునేటట్టు అక్కడ నెలకొల్పాం. మరి కనీసం నేను ఇందాక చెప్పినట్టు ఏ హాస్పిటల్ లేని దగ్గర ఒక మంచి హాస్పిటల్ నిర్మించాలని మా అభిప్రాయం. అలాగే 2024లో 100 పడకల హాస్పిటల్ని ప్రారంభించాం, ఎమర్జెన్సీ వార్డ్ని కూడా. కానీ ఈ 18 నెలల్లో తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి దాన్ని మూలన పడేసింది. కరెక్ట్గా చెట్టు కాయలు ఇచ్చేటప్పుడు దాన్ని పక్కన పడేశారు. అందుకే 18 నెలల నుంచి మొట్టమొదటిసారి గురజాల్లోనే మేము పోరాటం మొదలుపెట్టాం. అక్కడే మొదలుపెట్టి సెల్ఫీ ఛాలెంజ్లు అనేక ఉద్యమాలు చేపడితే ఎప్పుడు ఆవరణలో పోని ఎరపతినేని శ్రీనివాసరావు గారు పరిగెత్తుకుంటూ పోయి మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తామని ఆయన చేతే అనిపించాం. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం కాలేజీలన్నీ అమ్ముకోబోతుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక ఉద్యమం నడిస్తే చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి వ్యతిరేకంగా ఇది ప్రైవేటైజేషన్కి వీలు కాదు అని పిడుగురాళ్ల మెడికల్ కాలేజీకి వాడు సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తే ఇప్పుడు గతి లేని పరిస్థితుల్లో అది పూర్తి చేయాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఎలాగన్నా పూర్తి చేయాలని ముందుకొచ్చింది. ఏదేమైనా ఆ కాలేజ్ పూర్తవ్వాలి, ప్రజలకు అందుబాటులో రావాలి. చిన్నప్పటి నుంచి నా కోరిక ఒక మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో పల్నాడు జిల్లాలో నెలకొల్పాలి. కారణం బ్రహ్మాందరెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఎస్ఎస్ఎన్ కాలేజ్, కాసరాఘవమ బ్రహ్మాందరెడ్డి కాలేజ్, మాచర్లలో డిగ్రీ కాలేజ్ లేదు, పిడుగురాళ్ళ దాచేపల్లిలో జూనియర్ కాలేజ్ లేదు, కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు నసరాపేటలో 6-7 ప్రైవేట్ కాలేజీలు, జేఎన్టీ వచ్చింది. అలాగే మా హయాంలో విద్యకే అతి ఉన్నతమైన విద్య మరి ఎంబీబీఎస్ విద్య మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం. ఇంకా మీరు పిడుగురాళ్ళలో ఫ్లెక్సీల గురించి అంటున్నారు. చిల్లర రాజకీయం. ఎవడన్నా ఫ్లెక్సీలు వేసుకుంటే మేము ఇది చేసాం అభివృద్ధి చేసామని వేసుకోవాలి. అది ఏమీ లేదు తెలుగుదేశం నాయకులకి, అక్కడ ఎరపతినేని శ్రీనివాసరావుకి. అందుకని ఏంది ముందేమో కల్తీనై అన్నారు, అది ఎప్పుడైతే సిబిఐ లేదనిందో ఇప్పుడు ఏందో కెమికల్స్ అంటారు. గతంలో ఎప్పుడు ఇటువంటి సంస్కృతి లేదు. ఈరోజు వాళ్ళు వేస్తే రేపు మేమేమో అయింది, దీనికి 10 రెట్లు వేస్తాం. వేయటమే కాదు, ఈరోజు ఎవడైతే ఫ్లెక్సీలు వేసాలో అతని మీద కేసు పెట్టాలని హైకోర్టులో కూడా వేస్తున్నాం. ఆల్రెడీ నేను మా పార్టీ సీనియర్లు రామకృష్ణారెడ్డి గారితో మాట్లాడాను. ఎవడైతే ఈరోజు ఫ్లెక్సీలు వేసాడో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అతని మీద కేసు ఉండబోతుంది. ప్రతి జిల్లాలో నాన్ బెయిలబుల్ కేసు వేసి బొక్కలో వేసి వాడి మీద కూడా అక్కడే ఫ్లెక్సీ వేస్తాం.